నమస్తే, వెల్కమ్ టు వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రజల ఆరోగ్యం ప్రధానమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలని అధికారులకు ఆదేశం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ లక్ష్మీష. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం. సింగపూర్ ప్రభుత్వ అధికారులు ఎంతో పాజిటివ్ గా ఉన్నారన్న మంత్రి నారాయణ. మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని, కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చని అన్నారు. మద్యం పాలసీ అంటే ఆదాయం మాత్రమే అని భావించొద్దని, ప్రజల ఆరోగ్యాలు ప్రధానమైన అంశమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని గుర్తు చేశారు. పేదల ఇల్లు ఒళ్ళు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయని తెలిపారు. కొత్త పాలసీలో లాటరీ పద్ధతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారని, 50,000 లోపు జనాభా ఉంటే 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే 75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉపసంఘం నుంచి వచ్చిందని తెలిపారు. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా 700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బారుకు కనీసం 4 అప్లికేషన్లు రావాలని నిబంధనను పెట్టారన్నారు. బార్ పాలసీలో కూడా గీత కులాలకు 10% బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. లిక్కర్ షాపులో ఎలా అయితే 10% వారికి ఇచ్చారో అదేవిధంగా బార్లలో కూడా ఆ వర్గాలకు బార్లు కేటాయించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందే అర్జీలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నిర్దిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలాగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ లో నమోదు అయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తామన్నారు. అర్జీదారుడు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయంలో పరిష్కరించాలని, ఆ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోనని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలని అన్నారు. పీజీఆర్ఎస్ లో నమోదయ్యే అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో సింగపూర్ ప్రభుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. తిరిగి ఆ సంబంధాలు పునరుద్ధరించడానికే సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారని గుర్తు చేశారు. దీనికి సింగపూర్ ప్రభుత్వ అధికారులు ఎంతో పాజిటివ్ గా స్పందించారని అన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం ఉందని, అయితే ప్రపంచ బ్యాంక్ తో కలిసి అమరావతికి సహకారం అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. సింగపూర్ తో పాటు మలేషియా కంపెనీలను విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించన్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సింగపూర్ పర్యటన ముగించుకుని నేడే స్వదేశానికి వచ్చారు మంత్రి నారాయణ. అసలు సింగపూర్ టూర్ ఎలా జరిగింది మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సింగపూర్ టూర్ అనేది ఎలా జరిగింది ఏంటి? సింగపూర్ టూర్ మెయిన్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆ యొక్క ప్రభుత్వానికి మన రాష్ట్రానికి సంబంధాలు కొంత తెగిపోయాయండి. అయితే ఆ యొక్క రిలేషన్ స్ట్రాంగ్ చేయడం కోసంగా ముఖ్యమంత్రి గారు అక్కడికి రావటం, ఆ యొక్క కంట్రీ ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రులతో కలవటం జరిగింది. వారు ఎంతో యాక్చువల్గా ఆ యొక్క జరిగిన పొరపాటు ఏదైతే గత ప్రభుత్వం చేసిందో ఆ పొరపాట్లను సరిదిద్దుకునే కార్యక్రమాలు పోయాం. నిజంగా సరిదిద్దడం జరిగింది. వాళ్ళు మన రాష్ట్రానికి చేయాల్సిన సపోర్ట్ ఏదైతే ఉందో అవన్నీ సపోర్ట్లు చేస్తామన్నారు. దానికి అధికారులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాళ్ళ అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని
అటు వాళ్ళతోనూ మన వాళ్ళు చేసుకొని దానికి ముందుకు పోయేటట్టుగా చేయడం జరిగింది. సార్, సింగపూర్తో పాటు మీరు మలేషియా కూడా వెళ్ళారు. రాజధానికి మలేషియా నుంచి ఎలాంటి సపోర్ట్ రాబోతుంది ఏంటి? అంటే సింగపూర్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఉన్న తర్వాత మరొక 2 రోజులు ఉన్నాను. అక్కడ యాక్చువల్గా మున్సిపల్ శాఖ ఎలా చేస్తుంది, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తర్వాత హౌసింగ్ వాటర్ మీద కొంత స్టడీ చేశాను. అదేవిధంగా మలేషియాలో కూడా పుత్రజయ అనేది ఒక క్యాపిటల్. మలేషియా కూడా వాళ్ళు కూడా ఏంటంటే పుత్రజయ అనే క్యాపిటల్ని యాక్చువల్గా 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. యాక్చువల్గా దాన్ని 2015-16లో కూడా నేను చూడటం జరిగింది. అయితే అప్పటికిప్పటికి జరిగిన ఈ 6-7 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్స్ ఏమేం చేస్తే దాని మీద పోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అంటే అది క్యాపిటల్ సిటీగా డెవలప్ చేసేటప్పుడు చుట్టూ ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అవ్వాలన్నా అక్కడ పుత్రజయ చుట్టూ వాళ్ళు ఐటీని, సైబర్ టవర్స్ అవన్నీ చేశారు. ఆ యొక్క స్టడీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక యొక్క క్యాపిటల్ సిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా సరౌండింగ్స్లో ఎకనామిక్ యాక్టివిటీస్ రావాలి. ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ చూసి వచ్చాం యాక్చువల్గాను. ఖచ్చితంగా ఇక్కడ అమరావతిలో కూడా అదేవిధంగా చేయడం జరుగుతుంది. సార్, మీరు సింగపూర్ టూర్లో ఉండగా ఇటు మీరు కానీ ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ ఉన్నప్పుడు మురళీకృష్ణ అనే వ్యక్తి మెయిల్స్ పంపించారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే ఈ మెయిల్స్ అనేది 2014-19లోనే గత వైసీపీ ప్రభుత్వం అటు వరల్డ్ బ్యాంక్కి చేసింది, కేంద్ర ప్రభుత్వానికి చేసింది, సింగపూర్ గవర్నమెంట్కి చేసింది. అది వాళ్ళకు హ్యాబిట్. అంటే వాళ్ళ నేచరే డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్ కాదు. కానీ మా ముఖ్యమంత్రి గారి యొక్క నేచర్ ఏంటంటే కన్స్ట్రక్టివ్. వాళ్ళ నేచరే డిస్ట్రక్టివ్ కాబట్టి ప్రజలు 11 సీట్లకు పరిమితి చేశారు. ఇలాగానే ఉంటే 0 అవుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు వైసీపీ ప్రభుత్వం ఏదైతే మెయిల్స్ పంపించిందో ఒకవేళ కనుక డిస్ట్రక్టివ్ కూడా అవుతుంది. జగన్ డిస్ట్రక్టివ్, అదేవిధంగా చంద్రబాబు కన్స్ట్రక్టివ్ అని కూడా మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు సింగపూర్ టూర్ అనేది గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. అమరావతిలో ఏదైతే రాజధాని ఉందో అమరావతి రాజధానికి సింగపూర్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పి కూడా తను మలేషియాలో పర్యటించినప్పుడు ఏదైతే ఉందో స్పోర్ట్స్ సిటీ అన్నీ కూడా అమరావతిలో వచ్చేందుకు ప్రయత్నిస్తుందని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి ప్రజలకు చేరువ చేస్తున్నట్లుగా తెలిపారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని మహిళలకు అందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15వ తారీఖున ఈ పథకం అమలుకు ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జనవరి నెలలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో పర్యటించి అక్కడ అమలు జరుగుతున్న ఫ్రీ బస్ పథకాన్ని పరిశీలించినట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకానికి మహిళలు మొగ్గు చూపారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా 0 టికెట్ విధానం అమలు చేస్తున్నట్లుగా చెప్పారు. పల్లె వెలుగు, ఆల్ట్రా, పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, ఆల్ట్రా ఎక్స్ప్రెస్ లో కూడా ఈ పథకం అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ప్రజలకు చేరువ చేసే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సూపర్ 6లో కూడా పొందుపరచడం. దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 15వ తారీఖున ఒక మంచి దినం, ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 3 మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును, అలాగే తమిళనాడు, తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు, అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది
ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదన్నా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం, అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు మెప్మా బెస్ట్ మార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మంచి ప్లాట్ఫామ్ దొరికిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ఐఏఎస్ అన్నారు. దీని ద్వారా అనేక ఉత్పత్తులకు మార్కెటింగ్ లభిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని వారు స్పష్టం చేశారు. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా మెప్మా బెస్ట్ మార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా, మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ అన్నారు. మెప్మా బెస్ట్ మార్ట్ ఆన్లైన్ సర్వీసెస్ మధ్య అవగాహన ఒప్పంద కార్యక్రమం గాంధీనగర్లోని ఐలాపురం కన్వెన్షన్ హాల్లో జరిగింది. ప్రభుత్వ అధికారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని అన్నారు. యువత డిజిటల్ సాంకేతికత ద్వారా ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. డ్వాక్రా మహిళలకు చేసే అనేక ఉత్పత్తులకు మార్కెటింగ్ లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మిషన్ డైరెక్టర్ తేజ్ భారత్ మాట్లాడుతూ పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పథకాలతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కూడా అవసరమని చెప్పారు. బెస్ట్ మార్ట్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ సహాయం, నిరుద్యోగ యువతకు పార్ట్ టైం, ఫుల్ టైం అవకాశాలు కల్పిస్తారని వెల్లడించారు. గతంలో మనకి ట్రెడిషనల్గా వచ్చినటువంటి సాంప్రదాయాలు, షాపులకు వెళ్ళి మన మహిళలు కానీ, సీనియర్ సిటిజన్ కానీ, పిల్లలు కానీ షాపింగ్ చేయాల్సి వచ్చేది. ఇవాళ అలా కాకుండా టెక్నాలజీ వల్ల జస్ట్ ఫోన్లోనే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవాళ ఫుడ్ కానీ, రిపేర్స్ కానీ, షాపింగ్ కానీ, ఏది సరుకులు కానీ అనేకమైనటువంటి యాప్లు వచ్చినాయి. అర్బన్ క్లాప్ అని అనేక సర్వీసులు చేస్తున్నారు. జస్ట్ డైల్ వచ్చింది, సిగ్బీ వచ్చింది. ఏది కావాలన్నా బిగ్ బాస్కెట్ అలాంటి అనేకమైనటువంటి సర్వీసెస్ వచ్చినాయి. దాంట్లో పోటీ పడుతూ ఇవాళ ఈ బెస్ట్ మార్ట్ కూడా రావడం సంతోషం. ఎంతమంది వచ్చినా దేశంలో 140 కోట్ల మందికి ఇవాళ సర్వీస్ చేయటం అంటే బ్రహ్మాండంగా మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెప్మా ప్రొడక్ట్స్ ఏదైతే మా డ్వాక్రా ఉమెన్ తయారు చేస్తూ ఉన్నారో దాన్ని అనేక ఎగ్జిబిషన్ల ద్వారా మేము ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లో ఎగ్జిబిషన్లు పెడతా ఉన్నాం. అన్ని జిల్లాల్లో, అన్ని సిటీస్లో, అన్ని ప్రాంతాల్లో కూడా. బెస్ట్ మార్ట్ వారితో ఎంఓయూ చేసి వారి సర్వీసెస్ని ఆన్బోర్డ్ చేయడం జరుగుతూ ఉంది. మెప్మాలో ఉన్న విజయవాడలో 160,000 మహిళలు ఉన్నారు. అందులో సుమారు 10,000 మంది వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా వేరే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. వారి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మనం ఒక బ్రాండింగ్ చేసి, ఒక లోగో క్రియేట్ చేసి వాటిని అన్నిటిని కూడా ఆన్లైన్లో రిటైల్ ప్లాట్ఫామ్స్లో అమ్మటం జరుగుతుంది. సో అందులో బెస్ట్ మార్ట్ వారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అన్ని ప్రొడక్ట్స్ని ఆన్బోర్డ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు.
సో వారితో అగ్రిమెంట్ అయ్యాము. అలాగే ఇంకా ఈజీ మార్ట్ అనేవారు, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మై స్టోర్, జెమ్ పోర్టల్, ఇలా అనేకమైన పోర్టల్స్తో కూడా మనం యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏంటంటే మా మహిళల యొక్క ఎస్హెచ్ ప్రొడక్ట్స్కి ఒక గ్లోబల్ లెవెల్ మార్కెట్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి సస్టైనబుల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ యాక్టివిటీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ డైరెక్టర్ పదవి నుండి రిటైర్డ్ అయిన టి దామోదర్ నాయుడు తిరిగి అదే పదవి బాధ్యతలు అప్పచెప్పాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని యానిమల్ అండ్ హస్బెండరీ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ కృష్ణారావు అన్నారు. ఇదే పదవికి అర్హత గల అధికారులు ఉన్నప్పటికీ సీనియారిటీ నియామకాలు, ప్రమోషన్ రూల్స్ మరియు స్పష్టమైన నియామకాల ప్రక్రియ ఉన్నప్పటికీ వాటిని పాటించకపోవడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ పదవి రిటైర్డ్ అయిన వ్యక్తికి మరలా అదే డైరెక్టర్ పదవిని ఎలా ఇస్తారని, దీనికి ఉద్యోగస్తులంతా వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు. అలా చేయటం సర్వీస్ రూల్స్ కు, ఫండమెంటల్ రూల్స్ కు వ్యతిరేకమని అన్నారు. ఇలాగే కొనసాగితే సీనియారిటీ ప్రకారం ఉన్నత పదవులు పోతాయని తెలియజేశారు. అలా జరగకుండా ఉండాలని ఈ విషయంపై ఉన్నతాధికారులకు వినతిపత్ర రూపంలో తెలియజేస్తామని వారు పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారైన శ్రీ దామోదర్ నాయుడు గారు 31/7/2025న సంపూర్ణంగా పదవి విరమణ చేయడం జరిగింది. పదవి విరమణ చేసినప్పటికీ కూడా తిరిగి మరలా అదే పదవి కోసం ప్రయత్నం చేయడం, వెనక అర్హులైన రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రయత్నం చేసి రాష్ట్రంలో పశువుల శాఖలో వెటనరీ డాక్టర్ క్యాడర్ నుంచి డైరెక్టర్ క్యాడర్ వరకు ఉన్న ఒక ప్రమోషనల్ ఛానల్ని దెబ్బతీసే విధంగా ఒక ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేయడం మాకు తెలిసింది. ఈ విషయం మీద మేము గత వారం రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత సిఎస్ గారికి, మా డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఒక డైరెక్టర్ స్థాయి క్యాడరు రిటైర్డ్ అయిన తర్వాత తిరిగి అదే స్థాయి క్యాడర్లో అధికారిని నియమించడం వ్యతిరేకిస్తున్నామని, అవి సర్వీస్ రూల్స్కు మరియు ఫండమెంటల్ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నాయని తెలియజేస్తూ అందరికీ వినతి పత్రాలు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగితే వెనకాల ఉన్న సీనియారిటీ ప్రకారం, ప్రమోషన్ ఛానల్ ప్రకారంలో ఉన్న అధికారులు వాళ్ళు ఈ డైరెక్టర్ పదవికి చేరుకునే అవకాశాన్ని కోల్పోతారు. అదేవిధంగా కింద నుంచి పై స్థాయి వరకు కూడా ఈ ఛానల్ క్రమం దెబ్బతింటుంది. ప్రాధాన్యత క్రమం దెబ్బతినడం వల్ల అన్ని క్యాడర్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం స్వాగతించకూడదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రపాలనలో ముందు వేస్తూ మమ్మల్ని నడిపిస్తూ అడ్మినిస్ట్రేషన్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ చాలా వేగంగా పశుసంవర్ధక శాఖని నడిపిస్తున్నారు. ఈ నడిపించే క్రమంలో ఇలాంటి ఒక రాంగ్ స్టెప్ని తీసుకొని మా డిపార్ట్మెంట్ని మొత్తాన్ని పక్కదారి పట్టించే ప్రక్రియలో ఏదైనా చర్యలు తీసుకుంటే, ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తిని మరలా తీసుకుంటే డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మనవాళ్ళు దెబ్బతినతో పాటు ఒక నియమ నిబంధనలతో కూడిన ఒక ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉంది. మరియు సహజ న్యాయ సూత్రాలకు, సామాన్య న్యాయానికి, సమానత్వ సూత్రాలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16కు విరుద్ధంగా ఇటువంటి ప్రయత్నాలు చేయడం మరియు వారికి సహకరించడం కూడా చాలా అన్యాయమైన ప్రక్రియగా మేము భావిస్తున్నాం. ఇటువంటి ప్రాక్టీస్ని ఎవరూ చేయలేదు, ఏ డిపార్ట్మెంట్లో కూడా చేయలేదు. గత ప్రభుత్వంలో చేసి ఉన్నా కూడా వాటిని విత్డ్రా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం. అటువంటి చర్యలు మరలా ఒక పునఃప్రారంభం చేయడం, దానికి ప్రయత్నం చేసే విధానాలు చేయడం కూడా హర్షించదగినవి కాదు. నిబద్ధత గల రాజకీయ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు అని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, సహకార శాఖల మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. గాంధేయవాది మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు విజయవాడ గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన 1926 ఆగస్టు 4వ తేదీన జన్మించారని, 1972లో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, సహకార శాఖల మంత్రిగా పనిచేశారన్నారు. మండలి వెంకట కృష్ణారావు గారు నిజాయితీ, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచారని అన్నారు. గాంధేయ సిద్ధాంతాలకు నిబద్ధుడై పనిచేసిన నేతగా ఆయన గుర్తించబడ్డారని తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ ప్రజాసేవకులు, ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పన శిల్పి, ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు సంఘ సేవకుల
రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా భూదానం బోర్డు నాయకులుగా పనిచేసినటువంటి మండల వెంకటకృష్ణారావు గారు అతి చిన్న వయసులోనే భారత పార్లమెంటుకి ఆయన 1957లో తొలిసారిగా చలపల్లి రాజా గారి మీద విజయం సాధించి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. తరిమిలా 1972లో రాష్ట్ర శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గొప్ప మహానాయకుడి కృష్ణా జిల్లాలో మండల వెంకటకృష్ణారావు గురించి లేదు. మొట్టమొదటి పివి నరసింహారావు క్యాబినెట్లో పివి నరసింహారావు మీకు ఏ శాఖ కావాలని అడిగితే సాంఘిక సంక్షేమ శాఖ ఉండే నేను సేవ చేసుకోవటం బాగుంటుంది అన్నటువంటి నిజమైన నీతిజ్ఞత పరిపాలనా దక్షుడు మండల వెంకటకృష్ణారావు గారు. తర్వాత ఆయన 1972లో జలగ వెంకటరావు గారి క్యాబినెట్లో కూడా విద్యాశాఖ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహనీయుడు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో రాష్ట్ర సహకార శాఖ మంత్రిగా కేవీఐసీసీ మెంబర్గా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడు. 1977లో వచ్చి దివిసేమ మొత్తం కూడా కొట్టుకుపోతే మళ్ళీ తిరిగి 6 నెలల సంవత్సరానికే దానిని దివిసేమగా మార్చినటువంటి మహనీయుడు. ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా పనిచేసినటువంటి గాంధీవాది. తన మంత్రిగా ఉండి కూడా హైదరాబాద్ అవనగడ్డ బస్సులో ప్రయాణం చేసినటువంటి పరిపాలనా దక్షుడు. తాను దండలేసుకొని అనేటటువంటిది ఒక మాట చెప్పి చివరికి చనిపోయే వరకు కూడా ఏనాడు కూడా ఆయన గార్లెండ్ వేసుకున్నటువంటి దాఖలాలు లేనటువంటి వ్యక్తి. గాంధీ వాదం అంటే చెప్పటానికి వాదం కాదు, అది ఆచరణలో చూపించి ప్రజలకు సత్మార్గంలో పెట్టినటువంటి మహానాయకుడు మండలి వెంకటకృష్ణారావు గారు. వారి యొక్క శతజయంతో ప్రారంభమవుతున్న వారి నుంచి ఈ సంవత్సరం పొడుగుతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఆ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేస్తారు కూడా మీ అందరికీ సహాయంగా మనం చేసుకుంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు జగ్గయ్యపేటలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని, రెండోసారి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా తనను ఎన్నుకోవడం జరిగిందని దోనేపూడి శంకర్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన జిల్లా మహాసభలో జిల్లాలో ప్రధానమైన సమస్యలను ఆయుధాలుగా చేసుకుని ప్రజల పక్షాన సిపిఐ రాజీలేని పోరాటానికి అనేక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని పేర్కొన్నారు. దాసరిపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ఆపరేషన్ బుడమేరును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 1, 2 తేదీలలో జగ్గయ్యపేటలో అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో విజయవంతంగా ముగిసినాయి. 46 సంవత్సరాల తరువాత జగ్గయ్యపేట పట్టణంలో అరుణ పతాకాల రెపరెపలతో జగ్గయ్యపేట అరుణావర్ణమైనటువంటి పరిస్థితిని పాత్రికేయముఖంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కార్యదర్శి నివేదిక, చర్చలు అనంతరం 65 మందితో నూతన కౌన్సిల్ ప్రతిపాదన, 17 మంది కార్యవర్గం, 7గురితో కార్యదర్శి వర్గం, సెక్రటరీగా దోనేపూడి శంకర్ ఎన్నిక, 5182 సభ్యత్వ ప్రాతిపదికగా 250 మంది డెలిగేట్స్, సౌహార్ద ప్రతినిధులు, ఆహ్వానితులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సూర్యదేవర నాగేశ్వరరావు గారి సభా ప్రాంగణంలో అమరదేవి కామ్రేడ్ లంకా గోవిందరాజులు ప్రతినిధుల వేదికలో విజయవంతంగా సభలు ముగిసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రత్యేకించి రాబోయేటువంటి కాలంలో అనేక తీర్మానాల దిశగా భవిష్యత్తులో ఎన్టీఆర్ జిల్లాలో బహుముఖ పోరాటాల ద్వారా పార్టీని నిర్మాణయుతంగా, సంస్థాగతంగా, ప్రజా సంఘాల పటిష్టతే ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి అభిప్రాయపడటం జరిగింది. ఆ వైపుగా తీర్మానాలు చేయటం జరిగింది. ప్రజా ఉద్యమాల్లో అగ్రభాగాన నిలబడి ఇప్పటికే వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాలో సిపిఐ అధికార ప్రతిపక్ష పార్టీల కంటే కూడా ఒక ప్రధాన పార్టీగా, కమ్యూనిస్టు పార్టీగా అన్ని సమస్యలపైన ఉద్యమించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది ఎన్టీఆర్ జిల్లాలో సిపిఐ మాత్రమే అని చెప్పి మేము సగర్వంగా చెబుతున్నాం. ఇవాళ ఆపరేషన్ బుడమేరును అమలు చేయమని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రాబోయేటువంటి కాలంలో భవిష్యత్తులో పోరాటానికి సంసిద్ధులవుతున్నాం. అలాగే ముఖ్యంగా విజయవాడ లాంటి నగరంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవాన్ని సంతరించుకోవటానికి పార్టీ అలాగే నిర్మాణయుతంగా, సంస్థాగతంగా మరింత బలోపేతమయ్యేటువంటి దిశగా స్థానిక సంస్థలపైన ఉద్యమించాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం జరిగింది. అలాగే ఇవాళ అనేక రూపాల్లో ఇవాళ బాపట్లలో చూసాం, అక్రమ క్వారీయింగ్ పేరుతో 4 చనిపోవడం జరిగింది. కాబట్టి మన పక్కనే విజయవాడ పక్కనే ఉన్నటువంటి నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అక్రమ క్వారీయింగ్ పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి సమస్య ఉన్నటువంటిది వేదాద్రి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు, మున్నేరు, పోలంపల్లి ప్రాజెక్టులపైన పెద్ద ఎత్తున పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రజల ఆరోగ్యం ప్రధానమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలని అధికారులకు ఆదేశం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ లక్ష్మీష అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం. సింగపూర్ ప్రభుత్వ అధికారులు ఎంతో పాజిటివ్ గా ఉన్నారన్న మంత్రి నారాయణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.